ఆగ్రా నుంచి 17 కిలోమీటర్ల దూరంలో బాడ్గాన్ అనే చిన్న పల్లెటూరులో చనిపోయిన అబ్బాయి జన్మించాడు. ఆ అబ్బాయికి తను పోయిన జన్మలో తనని ఎవరు చంపారో చెప్తే ఎలా ఉంటుంది? అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫోటోలో కనిపిస్తున్న బాలుడి పేరు టీటు. ఇతను 1983లో డిసెంబర్ 10న ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. ఇతను 2 years వచ్చాక స్ట్రేంజ్గా మాట్లాడడం చేసిండు. ఎలా అంటే, నా పేరు టీటు కాదు, నా పేరు సురేష్ వర్మ, అసలు నాది ఈ ఊరే కాదు, నాది ఆగ్రా దగ్గర ఉన్న విలేజ్ అని, నాకు మా ఊరిలో ఒక పెద్ద బంగ్లా ఉంది, అయినా నా పేరు మీద ఒక పెద్ద రేడియో షాప్ ఉందని చెప్పేవాడు. ఇలాగే మాట్లాడుతుంటే కొట్టేవారు వాళ్ళ పేరెంట్స్. మళ్ళీ ఇలాగే అనేవాడు. టీటు వాళ్ళ బ్రదర్ టీటు అన్న మాటలు విని తను చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. అక్కడ షాకింగ్ ఏమిటంటే నిజంగానే అక్కడ పెద్ద రేడియో షాప్ ఉంది. అండ్ రేడియో షాప్లో ఉషా అనే అమ్మాయి కూడా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా డీటెయిల్స్ ఇన్నని చెప్పుతుంటాడు. ఇలా మీ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాడని ఆమెకు చెప్తాడు. అండ్ కొన్ని చెప్పిన డీటెయిల్స్ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డీటెయిల్స్ విన్న ఉషా షాకింగ్ అయింది. అతను చెప్పిన డీటెయిల్స్ అన్నీ నిజమే. అయితే వీళ్ళిద్దరు కలిసి టీటు దగ్గరికి వెళ్తారు. టీటు వీళ్ళని చూసినప్పుడు టీటు పరిగెత్తుకుంటూ వచ్చి ఉషాని హక్ చేసుకొని ఒక డైలాగ్ అయితే చెప్తాడు. అదేంటిదంటే, నా ఫియట్ కార్లో రావచ్చు కదా, మా మారుతి కార్లో ఎందుకు వచ్చామని అంటాడు. నిజానికి అతని పాస్ట్లో ఫియట్ కార్ ఉండేది. ఇతను మాటలు విన్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఎందుకంటే టీటు చెప్పిన మాటలు అక్షరాలు నిజమే. అతను చెప్పిన ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, నా బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు కలిసి రైట్ సైడ్ హెడ్ను షూట్ చేసి చంపేశారని అంటాడు. అయితే చనిపోయిన సురేష్ వర్మ పోస్ట్ మార్టం విషయాలకి అబ్జర్వ్ చేస్తే నిజంగానే తన హెడ్ పైన షూట్ చేసి చంపేసినట్లు ఉంది. అండ్ ఇప్పుడు జన్మించిన ఆ టీటుకి అదే ప్లేస్లో ఒక మార్క్ అయితే ఉంది. అండ్ ఆఖరికి తనను చంపిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఈ స్టోరీ మీకు ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా ఇది నిజంగానే జరిగిన స్టోరీ. ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.